చాలా బాగుందండి. మేము ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్తున్నాము. వరదరాజు రెడ్డి గారి కుటుంబ సభ్యులు అందరము ఓట్ రిక్వెస్ట్ కోసం వెళ్తున్నాము. మేము ఇప్పటిదాకా వెళ్ళిన వార్డ్స్ లో ఎక్కడైనా కూడా స్పందన చక్కగా ఉంది. తెలుగుదేశం పార్టీకి టుబోర్డ్స్ గానే వినిపిస్తుంది. ప్రతి ఒక్కరు పెద్ద ఆయన రావాలి, వరదరాజు రెడ్డి గారు రావాలి, గెలిపించుకోవాలి అనే నినాదమే ఎక్కువగా వినిపిస్తుంది. దాన్ని నిజం చేస్తామని కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉన్నాయి. కొందరు నిత్యావసరాల గురించి కంప్లైంట్ చేస్తున్నారు, పెళ్లిపోయాయి అని. కొందరు ఇంకా వారి పర్సనల్ సమస్యలు యాజ్ సచ్ ప్రొద్దుటూరు టౌన్ లో కూడా ఇది వరకు జరిగిన 5 సంవత్సరాల్లో బాధపడిన వాళ్ళు, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ సమస్యల గురించి కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరి పర్సనల్ సమస్య మేము మీడియా బయటికి పెట్టి మా తరపున ప్రచారం చేయాలని మేము అనుకోవటం లేదు. ఎందుకంటే వాళ్ళ సమస్యలు బయటికి పెట్టడం, పబ్లిక్ టాక్ గా చేయటం మాకు ఇష్టం లేదు. వారి సమస్యలు వారు మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు చెప్తున్నారు, దాన్ని తీరుస్తాము, మేము దాన్ని తీర్చగలము అనే హామీ మాత్రం వాళ్ళకి ఇస్తున్నాము. మహిళలు ఎలాంటి కొందరు మహిళలు అయితే పథకాలు ఎలా ఉన్నా సరే అమ్మ మాకు నిత్యావసరాన్ని పెంచకుండా మా డే టు డే యాక్టివిటీస్, డే టు డే లైఫ్ స్టైల్ దెబ్బతప్పకుండా ఉంచండి, అది చాలు, మాకు ఒకరి మీద ఆధారపడి బతుకుతున్నాం, మేము ఇంట్లో ఒకరు చేస్తున్నారు. చిన్నపిల్లలు ఉంటారు, ఒక్కరు మహిళలు బయటకు వెళ్ళి పనిచేయాలని లేదు, వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ చిన్న వయసులో వాళ్ళతో ఉంటారు. అట్లా ఉన్న కుటుంబాలకు నిత్యావసరాలు పెంచేసి కుటుంబం కూడా కష్టపడుతుంది. అవన్నీ వాళ్ళు పర్సనల్ గా చెప్తున్నారు. ఒక వైపు నుండి ఇస్తున్నారు, ఇంకో వైపు నుండి తీసుకుంటున్నారు అన్నది చాలా కామన్ గా కనిపిస్తుంది. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది మేడం. అసలు చిన్న పిల్లలు రావాలని ఒక సైడ్ పంకెళ్ళని కూడా మేము చాలా ఇదవుతున్నాం, బాధపడతాము. సాయంత్రం వేసరికి దోమలు ఎట్లుందంటే చాలా భయంకరంగా ఉంది. అసలు ఇక్కడ కాలువలు శుభ్రం చేయాలి, కాలువలు అట్నే ఉండాలి, కానీ స్మెల్ దగ్గర ఉండలేదు. సాయంత్రం వేసరికి దోమలు ఎక్కువ, స్మెల్ ఎక్కువ, 100 వందలు వేసారు. ఇది కూడా వేయడం లేదు. పెద్ద ఆయన ఆయామంలోనే కాలువ కట్టింది కూడా. మళ్ళీ పెద్ద ఆయన వస్తేనే మాకు 100 బండ్లు వేసి మాకు ఇక్కడ నష్టం. చిన్నపిల్లలు రావాలన్నా కూడా మేము వాళ్ళ కొత్త వస్తేనే వాళ్ళని సైడ్ పంపించగలుగుతాం, లేకుంటే వాళ్ళని పంపించడానికి లేదు. అసలు కాలువ పరిశుభ్రత అనేది లేదు, దోమలు ఎక్కువ. దోమలు లేని ప్రొద్దుటూని చేస్తామని చెప్పినారు, కానీ దోమలు ఉండే ప్రొద్దుటూని చేశారు, కానీ దోమలు లేని ప్రొద్దుటూని చేయలేదు. చాలా భయంకరంగా ఉంది. పెద్ద ఆయన రావాలా, ప్రొద్దుటూరు మార్పు రావాలా, పెద్ద ఆయన వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని పెద్ద ఆయన కోసం మేము తప్పకుండా ఖచ్చితంగా పెద్ద ఆయన రావాలా మేడం. తప్పకుండా పెద్ద ఆయన వస్తారు. టీడీపీ గవర్నమెంట్ కూడా వస్తది. మీరు మగ్గం పని చేస్తారు, మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అని అడుగుతున్నారు. మీకు తెలియని ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మగ్గం వర్కులకి మీకు వచ్చినంత ఇది ఎవరు ఆనందించున్నారు. మన టౌన్ లో ఎట్లా ఉంది పరిస్థితి అన్నది మీరే చెప్పండి. ఏం చేస్తాం మేడం, మాకు టీనేజ్ బుక్ చేస్తాం కాబట్టి మాకు ఇంట్లో బాడిగితో ఉన్నాము. మాకు 2 ఆడపిల్లలు ఉంటాయి, కష్టపడి మొత్తం చేసుకోవాలా. పాప పెళ్లి చేస్తున్నాము, ఓ పాప చదువుకున్నారు, నేను మొత్తం చేసుకున్నాను మేడం. 4 టైం నుంచి 1000 రూపాయలు ఇస్తారు. 1000 రూపాయలు బయట అదే చీర ఎంత అమ్మకానికి వెళ్తుంది అనుకుంటున్నారు? మరి మీకు న్యాయం జరుగుతుందా? మరి దీన్ని మార్చాలంటే, మీ అందరికీ న్యాయం జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. వారు వస్తే చేనేత కార్మికుల కోసం ఎలక్ట్రిక్ సప్లై ఉన్నాయి, ఇట్లాంటివి ఉంటే ఉన్నాయి కదా, ఎలక్ట్రిక్ తోటి వచ్చే ఉన్నాయి కదా యూనిట్లు, 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామయ్యా. తెలుగుదేశం పార్టీ తరఫున 500 యూనిట్లు ఉచిత విద్యుత్ చేనేత కార్మికుల కోసం మాత్రమే చేసిన పథకం ఇది. తప్పకుండా వేయండి, తప్పకుండా అయ్యా ఇప్పిస్తాము. కరెంట్ మగ్గం ఇప్పిస్తాము. మీ కుటుంబం ముందుకెళ్ళడానికి మేము సహాయపడతాము. వరదరాజు రెడ్డి గారు ఎల్లప్పుడూ జనంలోనే ఉన్నారు. ఆయన పదవిలో ఉన్నారని కాదు, లేరని కాదు, ఎప్పుడైనా పొద్దుటూరు టౌన్ లోనే ఉన్నారు. మీరు ఖచ్చితంగా చేస్తారు. కలిసి మందులు తాగుతుంటే ముందు అప్పుడు బ్రాండ్లు ఉన్నాయి, ఏదో పెట్టుకొని తాగుతున్నారు, కావాల్సిన కొనుక్కొని తాగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన రేటు పెట్టి వాళ్ళు చెప్పిన రేటు కొనుక్కొని తాగాలంటే కాదా, వాళ్ళ కలిసి మందులు తాగి ఇలా చేసుకుంటా అంటే ఇదంటారు. ఇంట్లో మొగలు చనిపోతే కనుక ఎట్ట పరిస్థితి, వాళ్ళు ఆడవాళ్ళు దిక్కే పరిస్థితి. కలిసి మందు వల్లనే కదా ఇవన్నీ జరుగుతున్నది. మామూలుగా ఇది మామూలుగా అలవాటు ప్రకారం తాగుతున్నాము, అలా ఆరోగ్యం చెడిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కనుక నాకు డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చేదానికి లేదు. ప్రతి పిల్లాడికి 15,000 రూపాయలు వస్తుంది. అమ్మఒడి స్కీమ్ కింద ఒక్కరికే వచ్చేది ఇప్పటిదాకా. అలా కాదు, ప్రతి పిల్లాడికి వస్తుంది.
ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే 4,000 రూపాయల పెన్షన్. గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలలోనే 7,000, ఆ తర్వాత ప్రతి నెల 4,000 రూపాయలు వస్తుంది. మీరు బస్సులో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఉచితంగా వెళ్ళొచ్చు. ఆధార్ కార్డు ఉంటే చాలు, ఎక్కడ టికెట్ తీసుకోవాల్సిన పని లేదు. ఫ్రీ బస్సు ప్రయాణము. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇంటికి వచ్చేస్తాయి. ఇప్పటిదాకా వస్తున్న ఏ పథకము ఆగిపోతుంది అని మీకు ఎవరినైనా భయపడవలసిన పనే లేదు. ఏ పథకము కూడా ఆగిపోదు. ఎందుకు ఆగిపోతుంది? మీకోసం సృష్టించినవి మీ దాకా రావాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా అది తప్పకుండా చేస్తారు, మీ చేతిలోకి వస్తుంది. పెళ్లి కాని ఆడపిల్లలు ఉంటే 18 ఏళ్ళు దాటిన ఆడపిల్లలు ఎవరున్నా కూడా 1,500, అంటే సంవత్సరానికి 18,000 వాళ్ళకు వస్తుంది. తాతగారు మీకు తెలియంది లేదు, వరదరాజరెడ్డి గారు చేశారు ఇది. మన వాళ్ళందరికీ చెప్పండి, పెద్ద ఆయన వస్తే మళ్ళీ టౌన్ ప్రశాంతంగా ఉంటుందని చెప్పి తప్పకుండా వరదరాజరెడ్డి గారికి వేయించి గెలిపించండి అయ్యా. మీ అందరి ఆశీర్వాదమే ఆయన ముందరికి తీసుకెళ్తుంది. ఇలా ఒకటి కాదు, పలు సమస్యలు, పలు రకాల సమస్యలు, ఒక ప్లేస్ లో ఒక సమస్య. కొందరికి కొన్ని గవర్నమెంట్ కొన్ని అయితే, కొన్ని అయితే, ఏదైనా కానివ్వండి, వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి ఓటుతో నెక్స్ట్ జనం సిద్ధంగా ఉన్నారు. ఆ ఓటు తెలుగుదేశం పార్టీకి వేసి టౌన్ లో గెలిపించడానికి పెద్ద ఆయన్ని వరదరాజరెడ్డి గారిని గెలిపించడానికి, రాష్ట్రం అభివృద్ధి చెంది ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారిని, ఒక విజన్ ఉన్న లీడర్ ని ఎన్నుకుంటారు అని మేము గట్టిగా నమ్ముతున్నాము, భావిస్తున్నాము. తప్పకుండా మాకు ఓటేసి గెలిపిస్తారనే విశ్వాసం మాలో సంపూర్తిగా ఉంది.